2024లో మేము చూసిన కేసులో బాగా క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ కేస్ మణిదీప. A 24-year-old female patient has visited Pradham Dental to get her smile transformation. వచ్చిన వెంటనే మేము కూడా ఒక నార్మల్ పేషెంట్ లాగానే ఓపీ చెక్ చేసాం. చేసిన తర్వాత తన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మేము తన దగ్గర నుంచి వింటున్నప్పుడు వి థాట్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ కేస్. She has constructed arches. అంటే ఆర్చెస్ లిటరల్గా ఇలా కొలాప్స్ అయిపోయి వీలా ఉంది. అండ్ నెక్స్ట్ మేజర్ ఛాలెంజ్ మైక్రోగ్లాస్, అంటే టంగ్ సైజ్ చాలా చిన్నగా ఉండడం. థర్డ్ థింగ్ స్పీచ్ ప్రాపర్గా లేదు, దానివల్ల తన జనరల్ లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉండేది. అండ్ ద మెయిన్ పార్ట్ ఏంటి అంటే లోవర్ టిప్ లిటరల్గా పైన చిగురులకు గుచ్చుకోవడం వల్ల రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడం, అండ్ నార్మల్గా బ్రష్ చేసుకునేటప్పుడు కూడా గమ్స్ వీక్గా ఉండడం వల్ల సివియర్ బ్లీడింగ్లో ఉండేది. ఎమోషనల్గా అనిపించిన ఒక్క విషయం ఏంటంటే తను ఒక 3 years నుంచి ప్రాపర్గా భోజనం చేయలేకపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక్క పాయింట్ వల్ల వీ ఆల్ ఫెల్ట్ ఎమోషనల్ అబౌట్ దిస్ కేస్ అండ్ వీ ఆల్ టుక్ దిస్ కేస్. ఇది ఒక మన పర్సనల్ కేస్. ఇది చేంజ్ చేస్తే హర్ లైఫ్ స్టైల్ విల్ బి చేంజ్డ్ ఫర్ ఎవర్. డాక్టర్ షేక్ ఇస్మాయిల్ అండ్ డాక్టర్ కిరణ్, నేను ఈ కేసు గురించి కూర్చొని వి స్టార్టెడ్ ప్లానింగ్ హౌ కెన్ వీ డూ బెటర్ ఫర్ దిస్ కేస్. పేషెంట్ నవ్వటం ఒక్కటే కాదు, పేషెంట్ ప్రాపర్గా నమలటం కూడా దీంట్లో ఉన్న ఛాలెంజ్. సర్జరీకి వెళ్ళే ముందు ఏమేమి చేయగలమో అన్నీ చేసిన తర్వాత వాట్ వీ డిసైడెడ్ వాజ్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఇస్ అ బెటర్ ఆప్షన్ ఇన్ దిస్ కేస్. అందరు నార్మల్గా లోవర్ ఆర్చ్ అంటే టీత్ తీసేసి ఇంప్లాంట్ చేసి క్లోజ్ చేసేయచ్చు, కానీ తనకున్న జా లిటరల్గా ఇలా ఉండేది వి. సో దానికోసం మేము సెంటర్లో బ్రేక్ చేసి జాని ఎక్స్పాండ్ చేసి మధ్యలో ప్లేట్స్ స్క్రూస్ పెట్టాం. దానివల్ల వీగా ఉండే షేప్ యూ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కోసం వీ బుక్డ్ ఈవెన్ ఓటీ ఆల్సో. ఓటీలో బుక్ చేసి ఆ సర్జికల్ పార్ట్ చేసాం. ఆఫ్టర్ ఆల్ దిస్ సర్జికల్ ప్లానింగ్ ఛాలెంజెస్ తర్వాత ఫైనల్గా వీ కేమ్ టు ద ప్రాస్థెటిక్ ఛాలెంజ్. చాలా మాకప్స్, మెనీ ఇంప్రెషనల్ ట్రయల్స్, టీత్ ట్రయల్స్, బికాస్ తనకి ఇట్స్ హర్ లైఫ్ చేంజింగ్ ప్రొసీజర్. So after going through all the challenges, finally when she got her beautiful smile, తను నవ్వగలిగింది, నమ్మగలిగింది ప్రాపర్గా. ఇన్ఫ్యాక్ట్ దీనికోసమే we had done so much. Finally we were so happy to see the results. తనని మేము ఒక 1 year ముందు చూసిన దానికి, మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చూసిన దానికి, యా దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. అంటే హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. వీ కాంట్ ఎక్స్ప్రెస్ మచ్. Thanks to my team.